మాస్టర్ నేను పెట్టిన నీచాతి నీచమైన మెసేజ్కి వరుదిని ఇవాళ ఎలాంటి బాంబు పేలుస్తుందో కళ్ళారా చూడాలి. సిద్ధు సిద్ధు ఎస్ ఎస్ గుడ్ మార్నింగ్ సిద్ధు. ఏంటి చాలా హుషారుగా ఉన్నా? అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంటే ఏ మనిషికైనా హుషారుగానే ఉంటుంది కదా. ఏమనుకున్నా? ఏం జరిగింది? అది ఆఫీస్ కి సంబంధించింది కాదులే, పర్సనల్. నువ్వేంటి చాలా డల్ గా ఉన్నావు? పొద్దున్నే గుడ్ మార్నింగ్ దొరకలేదా? గుడ్ మార్నింగ్ దొరకలేదా? అదేమన్నా వస్తువా? నేను ఆఫీస్కి రాగానే ఫస్ట్ గుడ్ మార్నింగ్ వరోధినే చెప్తుంది. ఈరోజేంటే ఇంకా రాలేదు తను. నీకు ఆ గుడ్ మార్నింగ్ ఇంకెప్పటికీ దొరకదురా డోంగ్రే. వరోధిని ఇంకా రాలేదా? గడియారంలో సెకండ్ల ముళ్ళైనా నిమిషం లేటుగా వస్తుందేమో కానీ వరోధిని మాత్రం ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా టైంకే వస్తుంది. గర్ల్స్, వరుదిని వచ్చిందేమో చూడండి. ఓకే సార్. ఐదుగురు ఎందుకు? ఒకళ్ళు చూస్తే సరిపోతుందిగా. ఇక నుంచి సిటీ బస్సుల కోసం ఇబ్బంది పడకుండా వరుదినికి కంపెనీ కార్ పంపించాలి. కార్ అయినా పంపాలి, లేదంటే గవర్నమెంట్తో మాట్లాడి ఆ రూట్లో 2-3 బస్సులైనా ఏర్పాటు చేయించాలి. నీకు అవసరం రాదు మాస్టర్. సార్ సార్ వరుదిని వచ్చిందా? వరుదిని మేడం రాలేదు సార్. రాలేదా? ఏమై ఉంటుంది? ఒంట్లో బాగాలేదా? ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఒకసారి ఫోన్ చేస్తాను. ఫోన్ చేయరా కుయ్యా, చెడుగుడు ఆడుకోపోతే చూడు. ఏమైంది? నాట్ రీచబులా? కట్ చేసింది. ఒకవేళ సిటీ బస్సులో ఫోన్ లిఫ్ట్ చేసే వీల్లేక కట్ చేసి ఉంటుందేమో. ఏంటి బాస్ అలా మాట్లాడతావు? కట్ చేసే వీలున్నప్పుడు లిఫ్ట్ చేయదా? పోనీ ఒకసారి ఇంటికి వెళ్తే? ఊరుకో బాసు. బాస్ కి వర్కర్ కి మధ్య, పనోడికి ఓనర్ కి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా ఉండాలి. పనోడు పనికి రాకపోతే పనోడు ఓనర్ కి ఫోన్ చేయాలి తప్ప ఓనర్ పనోడికి ఫోన్ చేయకూడదు. నువ్వు ఇప్పటికే ఫోన్ చేసి బుద్ధి తక్కువ పని చేసావు. మరీ లీనియన్స్ ఇవ్వకూడదు. బాస్ బాస్ లాగే ఉండాలి. అప్పుడే భయం, భక్తి, విలువ, గౌరవం. అసలు ఏం జరిగి ఉంటుంది? ఆఫీస్కి రాలేదు, ఫోన్ చేస్తే కట్ చేసింది. ఫోనే కాదు, నిన్నే కట్ చేసింది. నువ్వు ఒక ఎంప్లాయ్ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఏం బాస్, ఏమన్నా మెసేజా? కాదు, ఈమెయిల్. ఎక్కడి నుంచి? వరుదిని రిజైన్ చేస్తున్నానని మెయిల్ పెట్టింది. నువ్వు ఏమంటున్నావు సిద్ధు? రిజిగ్నేషన్ మెయిల్ చేసింది. నిన్న నువ్వేమన్నా అన్నావా? అనాల్సినవన్నీ తనే అంది. నేను ఒక్క మాటైనా అన్నానా? అవునవును. ఆ తర్వాత మామూలుగానే వర్క్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిందే. అవునవును. ఇంతలోపే ఏం జరుగుంటుందబ్బా? రిజిగ్నేషన్ లెటర్లో కారణం ఏమని రాసింది? మెన్షన్ చేయలేదు. అంత దరిద్రమైన చండాలమైన వ్యాఖ్యల్ని ఏం రాస్తుందిలే.
ఇదే నా మంచికి జరిగింది. లేదంటే మెసేజ్ మ్యాటర్ బయటకు వచ్చేస్తే వీడు నా మీద డౌట్ పడతాడు. ఐఎమ్ సారీ బాస్, ఒక మంచి ఎంప్లాయీని కోల్పోయావు నువ్వు. ఏందమ్మీ ఇంకా అలాగే ఉన్నావు? వాళ్ళ ఆఫీస్కి సెలవా ఏంది? మీరెక్కడికి బయలుదేరారు నాన్న? మన కావ్య దగ్గరికి వెళ్తున్నాం. మీ అమ్మ సున్నుండలు చేసింది, ఇచ్చేసొద్దామని పోతున్నాం. అమ్మగారు వాళ్ళ ఆయనకి బిర్యానీ చేసుకు తీసుకురమ్మని ఆర్డర్ వేశారు. ఈయన గారు ఉరుకులు పరుగుల మీదెళ్ళి కోడిని నిద్ర లేపి మరీ కోయించుకొచ్చారు. నీకో తీసి పెట్టాను, మే వచ్చేసరికి ఆలస్యం అవుతుందేమో, నువ్వు తినేసే అమ్మి. అంటే వరుదిని ఆఫీస్కి పోవట్లేదా? లేదంటయ్యా, తలనొప్పిగా ఉందిట, ఉండిపోతాను. తలనొప్ప ఏంటమ్మీ? తలనొప్పిగా ఉందా? చెప్పలేదేందమ్మీ? టాబ్లెట్లు తెచ్చిచ్చిపోతాను, అక్కడికి మెల్లగా పోవచ్చులే. మీరు వెళ్ళండి నాన్న, ఆల్రెడీ నేను టాబ్లెట్ వేసేసుకున్నాను. వేసుకున్నావా? సర్లే అమ్మీ, వెళ్ళొస్తాం. ఎక్కువసేపు ఉండవులే. పదవే. వస్తా అమ్మి. అలాగేనమ్మా, జాగ్రత్త అమ్మీ. వెళ్ళండమ్మా. తలుపలా వేయకు. ఏంటి, నన్ను బయట నిలబెడతావా? ఎవరు నిలబడమన్నారు? ఇలా అడ్డు నిలబడితే అర్థం అదే కదా. మా ఇంటి తలుపులు మా ఇష్టం. చెప్పండి, ఏం కావాలి? ఒక క్లారిఫికేషన్ కావాలని వచ్చాను. అందుకు లోపలికి రావాల్సిన పని లేదు. అంత తప్పు నేనేం చేయలేదు కదా. ఏయ్, సభ్యత సంస్కారం ఉన్నవాళ్ళు అవన్నీ చర్చిస్తూ కూర్చోరు. అయితే ఇలా ఉద్యోగం మానేసి ఇంట్లో కూర్చుంటారా? ఉద్యోగం మానేసిన వాళ్ళ ప్రతి ఇంటికి మీరు ఇలాగే వస్తారా? ఆ మాటకొస్తే వెళ్లాల్సిన అవసరం నాకు లేదు కదా. అవసరం లేనప్పుడు ఏ అవసరంతో ఇలా మా ఇంటికి వచ్చారు? అనవసరంగా రిజైన్ చేస్తే అడగాల్సిన అవసరం లేదా? అనవసరంగా రిజైన్ చేయలేదని మీకు తెలుసు. నాకు తెలుసా? ఏంటి వరుదిని, నిన్నంతా బానే ఉన్నావు కదా, పైగా నువ్వే నా తప్పుని ఎత్తి చూపించి క్లాస్ తీసుకున్నావు. సడన్ గా ఇవ్వాలేంటి రిజిగ్నేషన్ పంపించావు? అడిగితే నాకు తెలుసు అంటున్నావు, నాకెలా తెలుస్తుంది? నిజమే, తెలీదు. మీకు నిజంగా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే ఏంటో తెలీదు. ఎందుకంటే మీకింతవరకు అలాంటి అమ్మాయి ఎదురు కాలేదు కాబట్టి. కానీ నేనలా కాదు. నాకు ఆత్మ గౌరవం ఉంది. నా వ్యక్తిత్వాన్ని, నా ఆత్మాభిమానాన్ని ఎవరు తక్కువ అంచనా వేసినా ఎదిరించి ఆత్మస్థైర్యం ఉంది. అవన్నీ నేను కాదనలేదు వరుదిని. నిజానికి నీలో క్వాలిటీ చూసే నేను నీకు జాబ్ ఇచ్చింది కూడా. మరి అవన్నీ ఉన్నదానివి సడన్ గా ఇలాంటి ఫూలిష్ డెసిషన్ ఎందుకు తీసుకున్నావు? వద్దు, నటించకండి. నా నోటితోనే చెప్పించాలని ట్రై చేయకండి. అయినా అవన్నీ డిస్కస్ చేసేంత ఓపిక నాకు లేదు. మళ్ళీ మళ్ళీ గుర్తు చేయొద్దు. నా సంస్కారాన్ని నేను పోగొట్టుకోకముందే దయచేసి మీరు వెళ్ళిపోండి. ఏంటి వరుదిని, చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నా? నా అంతా నేనొచ్చి ఏం జరిగిందో తెలుసుకోవడం తప్ప? ఏం జరిగిందో తెలిసి ఏమి ఎరగనట్టు తెలుసుకోలేని రావటం ముమ్మాటికి తప్పే. నాకు తెలియదని చెప్తున్నాను కదా. అయితే వెళ్ళి తేరిగ్గా ఆలోచించుకోండి. ఆలోచించాక ఇక్కడికి వచ్చాను. వచ్చినంత మాత్రాన తప్పులన్నీ ఒప్పులైపోవు. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను రావడం తప్పు అంటావు, అంతే కదా? నేనేవి నాకు ఒక ఎంప్లాయ్ దొరకలేదని, నువ్వు తప్ప పోస్టులు ఇంకెవరూ కూర్చోలేరని, ఎలాగైనా ఆ పోస్టులో నువ్వే పనిచేయాలని నేనేం అనలేదు ఇప్పుడు. బట్ ఫ్యాక్ట్ మాట్లాడుకోవాల్సి వస్తే మాత్రం నీ ఎఫిషియన్సీ నాకు నచ్చింది. ఒక గుడ్ సబార్డినేట్ ని చూస్తూ చూస్తూ ఎవరు వదులుకోరు, ఇష్టపడరు. నా కంపెనీలో నీకు ఏం నచ్చలేదో చెప్పు, కరెక్ట్ చేసుకుంటాను. మీ పద్ధతి నచ్చలేదు, అందుకే మానేశాను. ఏం నచ్చలేదు? నా మాట తీరు నచ్చలేదా? నా బిహేవియర్ నచ్చలేదా? నా డ్రెస్సింగ్ స్టైల్ నచ్చలేదా?
ఆఫీస్లో సీట్ నచ్చలేదా, సీట్ కొన్న కలర్ నచ్చలేదా, నీ క్యాబిన్ నచ్చలేదా? ఏం నచ్చలేదో చెప్తేనే కదా తెలుస్తుంది. ఆ విషయం ఇంతటితో వదిలేయండి. రీజన్ తెలుసుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. కావాలా? తప్పదా? కారణం చెప్పాల్సిందేనా? ఎస్, కావాలి. అదేంటో నాకు ఇప్పుడే క్లియర్ కావాలి. జస్ట్ వెయిట్. చూడండి, ఐ లైక్ యూ, ఐ వాంట్ యూ. ఈ నంబర్ మీదేనా? కానీ అవునా కాదా? ఆ, కాదు, ఈ మెసేజ్ నాది కాదు, నేను పంపించింది కాదు. జస్ట్ స్టాప్ ఇట్. ఇక మీరు వెళ్ళొచ్చు. అయ్యో వరోధిని, నేను చెప్పేది విను. ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది. నేనేంటి నీకు ఇలాంటి మెసేజ్ పంపించడం ఏంటి? కావాలంటే నా సెల్ ఫోన్లో చూడు. నాకేం అవసరం, మీరే చెక్ చేసుకోండి. సరే, నేను చూపిస్తాను. ఉందా? చెక్ చేసుకున్నారా? మీ రాంగ్ స్టెప్ ని మీరే రీచెక్ చేసుకున్నారా? ఇది ఇది ఎలా జరిగింది? ఒళ్ళు పొగరెక్కితే జరిగింది, కొవ్వు పెరిగితే జరిగింది. ఆడదంటే ఆడించిందల్లా ఆడే బొమ్మని, వల విసిరితే చాలా సులువుగా పడిపోతుంది లెమ్మని, కనిపించిందన్నల్లా కాసులు కురిపించి రమ్మని, కాదన్నదాన్ని కాళ్ళ దగ్గరికి రప్పించుకోగలిగే దమ్ముంది పొమ్మని, కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మర్చిపోయి ఉచ్చం నీచం నీతి నియమం అన్నీ వదిలేసుకుంటే ఇది జరిగింది. నువ్వు చెప్పింది నిజం, కానీ ఈ నిజం అబద్ధం. నిజం అబద్ధం ఎలా అవుతుంది? మరి ఈ అబద్ధం ఎలా నిజమైంది? మీ ఇంట్లో ఓ నిలువెత్తు అద్దం ఉండే ఉంటుంది. వెళ్ళి మీ ప్రతిబింబాన్ని చూసుకుని ఈ మాట అడగండి. అది నిజమేంటో అబద్ధమేంటో చెప్తుంది. అరే, నువ్వు ఏదో చెప్పావు, ఏదో చూపించావు. అది నిజమో కాదో తెలుసుకోవడానికి టైం కావాలి కదా. నా లైఫ్ లో మీ దగ్గర ఉద్యోగం చేయాల్సిన టైం పూర్తయిపోయింది. నాకు ఇంకో ఉద్యోగం వెతుకునే టైం వచ్చింది. మా వాళ్ళొచ్చే టైం అవుతుంది. మీతో మాట్లాడే టైం లేదు. మీకిచ్చిన టైం అయిపోయింది. మిమ్మల్ని చూస్తే మర్యాద రమ్మని అనుకుని మర్యాదలు చేస్తారు. మీరు గురువిందగించని వాళ్ళకి తెలీదు. నిజం తెలిసాక వాళ్ళతో చీ అనిపించుకోకుండా వెళ్ళండి. అరే ప్లీజ్ లిసన్ టు మీ. వెళ్ళండి. ఓకే. ఛీ! ఇద్దరి మధ్య ఆకాశం అంత ఎత్తుగోడు కట్టేశాను. ఇప్పుడు ఆ సిద్ధుగడి మాడిపోయిన మినపట్టు మొహాన్ని చూడాలి. Yes! ఏంటి సార్ చాలా ఉత్సాహంగా ఉన్నారు? Yes! చాలా ఉత్సాహంగా ఉన్నాను, చాలా ఉల్లాసంగా ఉన్నాను. వీలైతే ఇవాళ రేపు మీ అందరికి పార్టీ కూడా ఇస్తానేమో. ఏంటి సార్ చెప్తా సైడ్ ప్లీజ్. కాదు, ఎక్కడ తన ఆఫీస్కి వెళ్ళాడా? ఇందాక క్యాబిన్ లో కనిపించారు సార్. ఈ మెసేజ్ నా సెల్ నుంచి ఎవరు పంపించుంటారు? ఒకవేళ మత్తులో నేనేమైనా పంపించానా? నా మనసులో అలాంటి థాట్ ఉంటేనే కదా అలాంటి పని చేసేది. ఎలా జరిగింది? నిన్న నా డైరీ పొద్దున్న ఆఫీస్కి, మధ్యాహ్నం లంచ్కి, ఆ తర్వాత 3ంటికి కాన్ఫరెన్స్కి, ఆ తర్వాత షూటింగ్,
నైట్ మందు పార్టీ. మందు పార్టీ 7 to 8 జరిగింది. ఈ మెసేజ్ 7:36కి సెంట్ అయింది. ఎక్స్క్యూజ్ మీ బాస్, చిన్న బ్రేక్. ఎస్ మొత్తంగా ఎంత పని చేసావురా వరుదినికి. నాకు ఎంత పెద్ద ఫిట్టింగ్ పెట్టా చెప్తా. ఏంటిది? సక్సెస్ బాస్, సూపర్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. సాధించేసా, విజయం సాధించేసా. ఏదైనా కాంట్రాక్ట్ దొరికిందా? నాకు వరుదినికి కాంటాక్ట్ కుదిరింది. వాట్? కమాన్ 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 బాస్. హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఇంత ఎక్సైట్మెంట్ ఎప్పుడు కలగలేదు. నువ్వు ఇందాకేమన్నావు? ఎస్. ఎలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎవడో మహానుభావుడు నా మీద కసితోనో కోపంతోనో నా సెల్ ఫోన్ తో వరుదినికి ఒక మెసేజ్ పంపించాడు. అప్పుడప్పుడు సెల్ ఫోన్ మర్చిపోయి పక్కకెళ్ళడం ఇలా కూడా ఉపయోగపడుతుందని ఈ రోజు తెలిసింది. అవును బ్రో. ఆ బ్రోని బొందలు పెట్టి అసలు విషయం చెప్పు. నా సెల్ ఫోన్ నుంచి వరుదినికి ఏం మెసేజ్ వెళ్ళిందో తెలుసా? హాయ్ డార్లింగ్, ఐ లవ్ యూ అని వెళ్ళింది. వరుదిని నన్ను అర్జెంటుగా రమ్మని ఫోన్ చేసింది. ఎందుకని నేను వెళ్ళాను. ప్రపోజ్ చేసే పద్ధతి ఇదా అని తిట్టింది. సారీ చెప్పాను. నేరుగా నా దగ్గరికే వచ్చి ఐ లవ్ యూ చెప్తే కాదంటానా అని కుండ బదలుకుంటున్నట్టు చెప్పింది. నీకేమైంది బ్రో? నేను ఒప్పుకోను. నువ్వేంటి ఒప్పుకునేది? నేనేమన్నా నీకు ప్రపోజ్ చేశానా? ఒప్పుకోవాల్సిన వరోధిని ఒప్పేసుకుంది. నో, నేను నమ్మను, నమ్మలేను, నమ్మబోను. ఎందుకు నమ్మో? వరోధినిది అలాంటి క్యారెక్టర్ కాదు అని నేను అనుకునే డ్రాప్ అయిపోయాను. కానీ ఇలా స్పందిస్తుందని నేను అనుకోలేదు. అలాంటిది అయితే ఎందుకు రిజైన్ చేస్తుందమ్మా? నన్నే యాక్సెప్ట్ చేశాక ఇక ఉద్యోగం చేయాల్సిన కర్మ తనకేంటి? అబద్ధం, అంతా అబద్ధం. కావాలంటే వరుదిన్నే అడుగు. తన్నేంటి అడిగేది? నేనే చెప్తున్నాను, వరుదిని ఒప్పుకోదు, ఒప్పుకోదు, ఒప్పుకోదు. అంత ఖచ్చితంగా నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఆమెకెళ్ళిన మెసేజ్ వేరు, నువ్వు చెప్తున్న మెసేజ్ వేరు. ఆమెకెళ్ళిన మెసేజ్ ఏంటి, నేను చెప్పిన మెసేజ్ ఏంటి? ఆమెకెళ్ళింది ఐ వాంట్ యు అని, నువ్వు చెప్పేది ఐ లవ్ యు అని. అది నీకెలా తెలుసు? ఎందుకంటే ఆ మెసేజ్ పెట్టింది నేనే కాబట్టి. హ? జారేనా? నూరు జారేనా? ఛీ, నమ్మ తగలయ్యా. తప్పు చేస్తున్నావు పార్థు. రాంగ్ రూట్ లో వెళ్తున్నా. దేవుడా. ఎమోషన్లో చేసిన వెదవ పని చెప్పేశాను. ఏమవుతుందో ఏంటో. చెప్ శరత్. సార్, మేడం మీకోసం ఆఫీస్కి వచ్చారు సార్. మీరు సిద్ధు గారి ఆఫీస్లో ఉన్నారని చెప్పాను. నా కోసం ఆఫీస్కి ఎందుకు వెళ్ళిందబ్బా? పాజిటివా నెగిటివా?